ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తల్లికి వందనం నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని మే నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తల్లికి వందనం పథకం నిబంధనలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లో బడికి వెళ్లే 5 పిల్లలున్నా ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు గతంలో తానే కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పానన్న చంద్రబాబు ప్రస్తుత అవసరాల దృష్ట్యా జనాభాను పెంచాలని తానే చెప్తున్నానని అన్నారు. మహిళా ఉద్యోగులకు ఎంతమంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు చంద్రబాబు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని, మహిళలకు ఆస్తిలో హక్కును ఎన్టీఆర్ తొలిసారి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాన్నాం. ఒకరే కాదు, ఒక తల్లికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాం. దాంట్లో ఎలాంటి నిబంధన ఉండదు. దీంట్లో 2 కూడా ఉన్నాయి. ఒకటి తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం. అధ్యక్ష, నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా. మళ్ళీ హౌస్లోనే నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు. అందుకే దీన్ని కూడా నేను తీసుకొని వచ్చాను. అందుకని ఈ అసెంబ్లీలో మొన్నే బిల్లు పాస్ చేశాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేసాం. కానీ ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాలి. మళ్ళీ రివర్స్ చేసి దాన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్కి వచ్చాం. దీన్ని అయితే ఇది డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే అధ్యక్ష, సంపదకి పాపులేషన్కి చాలా వైరుధ్యం ఉంది. డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు కొనాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం చాలా ఈజీ. ఒక ఇండస్ట్రీ పెట్టేసి ఒక సీఈఓని పెడితే వాళ్ళు రన్ చేస్తారు, పిల్లలైతే మేమే చూసుకోవాలనే పరిస్థితికి వచ్చాం. రెండోది డబల్ ఇన్కమ్, నో కిడ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం.